పొలిటికల్ ఇంటెన్షన్ తోటి ఆయన సెటైర్ వేశారనేది మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు క్యాంటీన్ వీక్షకులకు. పృథ్వీ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన విధానం కొద్దిగా అతనికి బాధ కలిగించింది. అందువల్ల అతను వాలంటరీగా జనసేనలో చేరకపోయినా కూడా వచ్చి జనసేనకి సపోర్ట్ చేస్తూ వైసీపీ విధానాలను ఎండగట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా అతను జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి చేసినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతను సినీ ప్లాట్ఫామ్ మీద ఒక లైలా సినిమాకి సంబంధించిన వేడుకలు ఆ విధంగా చేయటం ఆ నిర్మాతలకి ఇప్పుడు ఇబ్బందులు, తలనొప్పి తెచ్చిపెట్టిన పరిస్థితి. అయితే నేనేమంటానంటే పృథ్వీ అనే వ్యక్తి ఒక నటుడు, ఒక చిన్న పాత్ర వేస్తుంటాడు దానిలో. దానికి సంబంధించి అతను చేసిన వ్యాఖ్యల్ని నిర్మాతకు కానీ, దర్శకుడికి కానీ, హీరోకి కానీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం అతను చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాని బ్యాన్ చేయండి, లేదంటే ఆ సినిమాని ఎవరు చూడొద్దని ఆ విధంగా కక్షపూరితంగా ఒక ప్రతీకార ధోరణిలో వెళ్ళటం మంచిది కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ మనం రాష్ట్రంలో చూసినట్లయితే సినిమా థియేటర్లన్నీ కూడా మూతపడిపోయి కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే సినిమాలు 100 కోట్లు పెట్టి తీస్తా ఉన్నారు, వాటి విజయాల శాతం కూడా తక్కువగా ఉంది. సో నేననేది ఏంటంటే రాజకీయంగా అతను విమర్శ చేస్తే అతని మీద విమర్శ చేయండి, తప్పులేదు. అతన్ని ఇంకా మీరు అవసరమైతే స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లాగా గొర్రెల్ని మేకల్ని పోల్చినట్టు ఎమ్మెల్యేని పోల్చుదని చెప్పచ్చు. ప్రజాస్వామ్యంలో ఆ విధమైన ఇది. కానీ ప్రతీకారం ధోరణి వెళ్ళమని ఇందాక చిన్నపురెడ్డి గారు మా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ అన్నప్పుడు ప్రతీకార ధోరణిలో ఎందుకు వెళ్తాం? అతన్ని ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి, అతనికి కంప్లైంట్ చేయొచ్చు అతనికి వ్యతిరేకంగా. అంతేగాని ట్వీట్లు పెట్టి చేతుల్లో సోషల్ మీడియా ఉంది కదా అని అందరికీ ఆ విధంగా ప్రతీకారం ధోరణిలో వెళ్తాం సినీ ఇండస్ట్రీని దెబ్బతీసినట్లు అవుతుంది అనేది వాళ్ళు పెద్దలు ఆలోచన చేయాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్దలు ఆలోచన చేయాలి. ఆ విధమైన ధోరణి మంచిది కాదు అనేది. రెండోది ఏంటంటే ఇటీవల కాలం ఇప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ చర్చిస్తున్నామో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే అంతకుముందు రిపబ్లిక్ సినిమా కానీ, లేదంటే గేమ్ చేంజర్కి సంబంధించి కానీ ఇటీవల ఇప్పుడు నిన్న లైలా సినిమాలో జనసేన అదే ప్రజారాజ్యం గురించి కామెంట్ చేశారు. సో ఈ పొలిటికల్ ప్రసంగాలు కానీ, పొలిటికల్ ప్రస్తావనలు చేస్తున్నప్పుడు ఆయా సినిమాలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. గతంలో ఇది ఉండేది కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ నాయకుడినో లేకపోతే వాళ్ళ పార్టీనో కించబెట్టినట్టుంటే ఏమాత్రం స్పేర్ చేయలేని పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే సినిమాల మీద ఆధారపడటం అనేది ఒక వేరే నటుల విషయంలోనే కాదు, వైఎస్ఆర్సీపీ కూడా ఆధారపడింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరికి లేనట్టుగా రామ్ గోపాల్ వర్మ గారి వివాదాస్పద దర్శకుడు ఆయన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి యోహం సినిమా తీయాలని కోరటం, ఇవన్నీ కూడా చూసాం. వాళ్ళు యాత్ర సినిమా ద్వారా కూడా వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏమి వైఎస్ఆర్సీపీ అతిథి కాదు. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గారు తిట్టింది కూడా పోసారి కృష్ణమూర్తి చేత రోజు తిట్టించేవాడు. సో సినీ ఇండస్ట్రీని ఆయన కూడా వాడుకుంటున్నారు, వాళ్ళకేం అతీతం ఏం కాదు. ఇంకొకటి ఈ ఓజీ లేకపోతే అంటా ఉంటుంటే అభిమానులు కంట్రోల్ చేయడం, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కంట్రోల్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. అందుకని వాళ్ళు సముదాయిస్తూ ఉంటారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఓజీ అంటుంటే, బాబు అది కాదయ్యా, స్కూల్స్ కానీ ఏదైనా చూడండి అనేది ఆయన ఇన్వైట్ చేయొచ్చు దాన్ని. అలాగే